ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మంత్రతంత్ర జ్యోతిషులు ఐకాన్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, సింహరాశి వాళ్ళకి విశేషంగా సెప్టెంబర్ నెల ఏ విధంగా కలిసి రాబోతుంది? ఏమైనా బ్యాడ్ న్యూస్లు ఏమైనా ఉన్నాయా? ఏ విషయాల్లో ఎక్కువగా జాగ్రత్తగా ఉంటే ఈ నెల వాళ్ళకి విశేషం కలిసి వస్తుంది? ద్వాదశ రాశిలో ఒకటి సింహరాశి. సింహరాశి చూస్తుంటేనే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అసలు మనకి పలకండి, సింహం అని పలకండి ఎలా ఉంటుందంటే మనకి ఆ ఒక ఓడిన నాభిలో నుంచి వస్తుంది. మనకి గొంతులో నుంచో లేకపోతే నోట్లో నుంచో గొంతు ఇట్లా కాదు, అది నాభిలో నుంచి వచ్చింది. సింహం అనగానే ఎదుటివారు ఎవరైనా అంటే కూడా ఆ ఒక వైబ్రేషన్ అనేది విన్నవారికి భయం కలుగుతుంది. కానీ వీరు మాత్రం చాలా మంచి వ్యక్తులు, చాలా ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తులు, చాలా ఆరాధ్యమైనటువంటి వ్యక్తులు. అందులో సింహరాశి అనగానే అందరినీ ఆకట్టుకునేటువంటి తత్వం, అంత గొప్ప వ్యక్తులు అనమాట. అలాంటి వారిపైన నవగ్రహాలు జుజుబి, నవగ్రహాలు సైతం ఏమి వీళ్ళు మొండోళ్ళు, మూర్ఖులు. పని చేయాలంటే నవగ్రహాలు కాదు కదా, చెప్పులు ఉన్నాయా లేవా, తిన్నామా లేదా, ఇవన్నీ కాదు, మొండిగా మూర్ఖంగా చేసుకుంటూ వెళ్ళిపోతారు. అదే వీళ్ళ రహస్యం, అదే వీళ్ళ సీక్రెట్. ఈరోజు బయట పెట్టేశాం మనం. సింహరాశి వాళ్ళ సీక్రెట్ బయట పెట్టేశాం. ఎందుకంటే కనుక మోసం చేయరు, అబద్ధం ఆడరు, మేనేజ్ చేయరు, అలా అని చెప్పేసి ఆశపడరు. వాడికి వచ్చిన రూపాయి మాత్రం వదలరు. వాళ్ళ దగ్గర ఉన్న నియమం ఏంటి తెలుసా? వాళ్ళకి రావాల్సిన రూపాయే ఖచ్చితంగా తీసుకుంటారు, కానీ పని కూడా అలానే చేస్తారు. అది వాళ్ళ దగ్గర మంచి తత్వం. అలాంటి వాళ్ళు కలియుగంలో ఉన్నారా అంటే ఖచ్చితంగా సింహరాశి వాళ్ళ రూపంలో ఉన్నారని చెప్పవచ్చు. మన ఇళ్లలో అలాంటి సింహరాశి వాళ్ళు ఉంటే మన ఇల్లు ఆలోచించుకోవడం అవసరం లేదు. ఇక ఆ ఇంటికి పొరుగు, ప్రఖ్యత, హోదా, డబ్బు, పలుకుబడి వాడితో ఇంకా స్థాయిగా నిలబడుతుంది. మరి అలాంటి వాళ్ళు మన ఇళ్లలో ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకోవచ్చు. వాళ్ళ నుంచి ఆ కుటుంబం కూడా పుట్టినింటైనా మెట్టినింటైనా పేరు ప్రఖ్యాత బాగా వస్తుంది. ఎంతవరకు నమ్ముతారు మీరు? ఖచ్చితంగా నమ్మాలి. ఎందుకంటే మనకి అరుంధతి ఒక మూవీ ఉంటుంది. దాంట్లో నేను మరణించి 3వ తరంలో నేను వస్తాను అని చెప్తా చూసారా? సింహరాశిలో మన ఇంట్లో పుట్టారంటే కనుక మన పూర్వీకులు పుట్టారని మనం గ్రహించుకోవాలి. ఖచ్చితంగా అన్నది మన పూర్వీకులు మన మీద దయా దాక్షణ్యాలు ఉంటే, మన మీద ప్రేమ అభిమానాలు ఉంటే సింహరాశి రూపంలో మన ఇంట్లో పుడుతూ ఉంటారు. ఎవరైనా మన ఇంట్లో సింహరాశి వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ కన్నీళ్లు పెట్టనీయకండి. మోపిల్లైనా ఆడపిల్లైనా సరే కన్నీళ్ళు పెట్టనీయొద్దు. ఏదో తెలిసింది లేకుండా తప్పులు చేశారనుకోండి, సరిదిద్దండి. కన్నీళ్ళు పెట్టనిస్తే మన పూర్వీకులు ఇబ్బంది పడతారు. ఎందుకంటే సింహరాశిలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా పూర్వీకుల రూపంలో ఉంటారు. కాబట్టి వారు మనకి ఆరాధ్యంగా ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది గమనించుకోవాలి, గ్రహించుకోవాలి, ఆలోచించుకోవాలి. ఎంత కంపెనీనైనా సరే, చిన్నపాటిగా కంపెనీ ఉంది, దాన్ని స్టార్ట్అప్ కంపెనీ నుంచి హై లెవెల్లో తీసుకెళ్ళగలుగుతారు. ఎక్కడైనా మనకి కంపెనీలు కానీ ఇండస్ట్రీలు కానీ ఏదైనా లాస్ అవుతుంది అనుకోండి, మన పరిసరాల్లో ఎవరైనా సింహరాశి వాళ్ళు కనిపిస్తే వాళ్ళ చేతిలో పెట్టేయచ్చు. అదృశ్యాలు అని తెలుసా అని వాళ్ళ చేతిలో పెట్టిన తర్వాత ఇంకా డెవలప్ చెప్తే ఇంకేం చూడలేం మనం. డెవలప్ ఒకటే ఉంటుంది. ఆ డెవలప్ ఎక్కడ దాకా వెళ్తే తెలియదు. ఇక ప్రపంచ స్థాయికి వెళ్ళొచ్చు. అంత మంచి నేతృత్వం, అంత మంచి గుణగణాలు, అంత మంచి మార్కెటింగ్ రంగాలు, అంత బాగా ఆర్గనైజ్ చేయగలుగుతారు వాళ్ళు. దీంతోపాటు సింహరాశి వాళ్ళ చేతి నుంచి ఏదైనా తీసుకున్నా కూడా మనకు బాగా కలిసి వస్తుందండి, బ్రహ్మాండం కలిసి వస్తుంది. మరి అలాంటి సింహరాశి వాళ్ళ గురించి మనం ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. కాబట్టి ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో సింహరాశి వాళ్ళకి కొన్ని రకాల ఒడిదుడుకులు ఉంటాయండి. జాబులు వెసులుబాట్లు, కొత్త రకమైన జాబులు రావడం, అది తెలిసి తెలియకుండా ఉండడం, బయట పైన ఉన్నటువంటి సార్ వాళ్ళ చేత, పైన ఉన్నటువంటి హెచ్ఆర్ చేత, పైన ఉన్నటువంటి స్థాయి వాళ్ళ చేత కొన్ని మాటలు పడటం, ఎంత చేసినా కూడా ముందుకు వెళ్ళలేనటువంటి జీవితంగా ఉండడం, ఇవన్నీ కూడా కొనబడుతూ ఉన్నాయి. ఎందుకంటే నరదిష్టి, నరకోశం ఉంది. వారిపైన పితృదోష కూడా కొన్ని ఉన్నాయి. అవి కూడా తీర్చుకుంటే కొంతమేర పోతుంది. కాబట్టి ఈ శ్రావణ మాసం, భాద్రపద మాసాల్లో కనుక ఏదైనా అవకాశం ఉంటే కనుక ఎక్కడైనా సమీపంలో నది, వాగు, ఏరు, సెలేరుకుంటా, కాలువలో, సముద్రాలు ఏమైనా ఉంటే కనుక, కోనేరు లాంటివి ఉంటే కనుక, బ్రహ్మగుండాలు లాంటివి ఉంటే కనుక అక్కడ వీరు తర్పణం, నువ్వులు తీసుకెళ్లి ఆ పెద్దలకి తర్పణం చేసుకుంటే కనుక ఏ వారం, వారము, తిథి, నక్షత్రం ఏం అవసరం లేదు. ఎట్లా శ్రావణ భాద్రపద మాసాలు కాబట్టి చేయొచ్చు. ఖచ్చితంగా స్నానం చేసి అక్కడ ఉండేటువంటి వారి చేతన తర్పణం అంటారు. ఆ కార్యక్రమం పెద్దలు చేసినట్టు కనుక వీరిపైన పితృదోషాలు తగ్గుతాయి ముందు. అప్పుడు ఆర్థికంగా స్థిరపడతారు, అలానే ఆరోగ్యంగా బాగుంటారు. వీటితో పాటు అనుకోవాల్సినటువంటి కార్యక్రమాల్లో, వనరుల్లో, అనుకునేటువంటి రంగాల్లో కూడా ముందుకెళ్ళేటువంటి యోచన ఉంటుంది. వీరు ఏదైనా గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, మార్కెటింగ్, బ్యాంకింగ్, అలానే షేర్స్, మ్యూచువల్స్ లాంటి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కానీ, మార్కెటింగ్ రంగాలు కానీ, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రంగాల్లో కానీ వీరు ఖచ్చితంగా ఇలా రాణిస్తారన్నమాట. సెప్టెంబర్ మాసంలో మొదలు పెట్టినట్టయితే కనుక వ్యాపారం నష్టం వచ్చినా సరే పార్ట్నర్షిప్ వ్యాపారం కాకుండా ఇండిపెండెంట్గా చేసుకోవచ్చు. ఇక మీడియా రంగంలో, మార్కెటింగ్ రంగంలో, సెలబ్రిటీగా, పొలిటీషియన్స్ గా కూడా వీళ్ళు అన్ని రకాల రంగాల్లో కూడా రాణిస్తుంటారు. అందులో ఇంకొక విషయం ఉంది, గొప్ప విశేషం. 14వ తారీఖు సింహరాశుల నుంచి ఈ కన్యారాశిలోకి రవి భగవానుడు సంచరిస్తున్నాడు. 2వ స్థానంలో రవి నెలపాటు అంటే
అక్టోబర్ 14 వరకు వీళ్ళని పట్టుకునే వాళ్ళు ఉండరు, టచ్ చేసే వాళ్ళు ఉండరు. అనుకున్న స్థాయిలోకి వెళ్ళిపోతారు. జిల్లా కలెక్టర్ కాదు, ఇంకేదైనా స్థానం ఉన్నా కూడా సాధించుకోవచ్చు. వీళ్ళు ప్రయత్నం చేయాలి. ఈ 30 రోజులు నిద్రపోకపోయినా పర్ల, ఆహారం తినకపోయినా పర్ల, ఇబ్బంది లేదు. కానీ అవకాశం పోయిందంటే మళ్ళీ రాదు. సింహరాశి వారికి నరదిష్టి ఉంది, నరఘోష ఉంది, శత్రుభయం ఉంది, శత్రుపీడ ఉంది, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు. కానీ శని భగవాని అశుభ దృష్టి ఇవన్నీ ఉన్నా పర్వాలేదు, గ్రహదోషాలు కూడా ఉన్నాయి, ఇవన్నీ ఉన్నా పర్లేదు. కానీ ఒకటి మాత్రం ఉంటుంది, ఈ మాసంలో అనుకున్న పని సాధించలేకపోతే, అనుకున్న కార్యక్రమం ముందుకెళ్ళలేకపోతే, జాబులో కానీ వెసులుబాటు రాకపోతే కనుక ప్రయత్నం పూర్వకంగా మనకి నష్టపోతూ ఉంటాం. కానీ ఇప్పుడు వచ్చే అదృష్టం మరలా కూడా సంవత్సరం ఆగుతుంది. ఎన్ని రకాల గ్రహదోషాలు ఉన్నా సరే ఈ 2వ స్థానంలో శని, 2వ స్థానంలో రవి ఉన్నాడు కాబట్టి, 3వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి వీరిద్దరు కూడా మరలా వీరికి మంచి చేయడానికి వస్తున్నారు. కాబట్టి అనుకోని తీగ కాలికి దొరికినట్టే, అనుకోని అదృష్టం వీరికి చెంత చేరుతుంది. కాబట్టి ఒక లక్ష్మీ అమ్మవారు, వెంకటేశ్వర స్వామి కావచ్చు, విష్ణుమూర్తి కావచ్చు, వీరందరూ కూడా మంచి ధనధాన్యాలు మూట కట్టేసి మీ చెంత చేరుస్తున్నారు. అది మాత్రం వీరు వదులుకోకూడదు. అది పట్టుకొని భుజాలు వేసుకొని ఖచ్చితంగా వెళ్ళిపోవాల్సిందే. అది మనకి సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 13 తారీఖు వరకు కూడా ఈ అవకాశం ఉంది. కాబట్టి సద్వినియోగం చేసుకోవాలి. మరి ఈ అవకాశాలన్నీ విఘ్నాలు రాకుండా, ఆటంకాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? భాద్రపద మాసంలో శుద్ధ చవితి రోజున వినాయక చవితి చేస్తాం. కాబట్టి ఈ వినాయక చవితి పర్వదినాలన ఇది 9 రోజుల పాటు చేస్తూ ఉంటాం. మామూలుగా అయితే 11, 15, 21 ఎన్నో చేస్తారు. కానీ 9 రోజుల ప్రత్యేకత. ఈ 9 రోజుల్లో కనుక 6వ రోజు కానీ 9వ రోజు కానీ ఇక్కడ వీరు బ్రౌన్గా ఉండేటువంటి శనగలు తీసుకోవాలి, బఠానీలు తీసుకోవాలి. వీటిని నానపెట్టి గుగ్గిలుగా వండి ఆ స్వామివారికి నైవేద్యం సమర్పించుకోవాలి. ఆ నైవేద్యాన్ని పలువురికి ఏదైనా ప్రసాద రూపంగా కనుక సమర్పించినట్టయితే వీరికి అష్టైశ్వర్య ప్రాప్తే కాదండి, వీరి మీద విఘ్నాలున్నా, ఏదన్నా కర్మలున్నా, వీరిపైన పితృదోషాలున్నా కూడా కొంతమేర ఉపశమనం అయితే లభ్యపడుతుంది. ఈ 9 రోజుల పాటు కూడా వీరు చెడు వ్యసనాలకు కానీ బానిస అవ్వకూడదు, మద్యం తాగకూడదు, ఇలాంటి పేకాట లాంటి చెడు వ్యసనాలకు బానిస అవ్వకూడదు, ఎఫ్ఐఆర్స్ లాంటి అక్రమ సంబంధం లాంటి పెట్టుకోకూడదు, భార్య భర్తలే ఉండాలి. అలాంటి ఏది కూడా చెడు వ్యసనాలకు బానిస అవ్వకూడదు. అలానే వీరికి ఇంకొక రెమెడీ కూడా ఉంది. వీరు ఎంతైతే వెయిట్ ఉంటారో, 100 కిలోలు ఉన్నారా 10 కిలోలు, 60 కిలోలు ఉన్నారా 6 కిలోలు, దశమ భాగం మతస్థులుగా మారేట దశమ భాగం కాదు ఇది. ఈ దశమ భాగం దోసకాయలు కానీ, బీరకాయలు కానీ, పాలకూర కానీ, తోటకూర కానీ, ఆవు గోశాలలు ఎక్కడైనా ఉంటే తౌడు కానీ, గోధుమ పిండి కానీ, బెల్లం కానీ, ఇందులో ఏదైనా సరే మనం ఎన్నైతే కిలోలు ఉంటామో దానికి దశమ భాగంగా తీసుకొని గోశాలలో ఆవులకు గనక తినిపించగలిగితే గనక మన పైన ఉన్నటువంటి క్రియలు, కర్మలు, హిప్నాటిజాలు, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, బాలముఖి, భానుమతి, యక్షిని, స్పిరిట్ లాంటివి ఏదైనా ఉంటే కూడా కొంతమేర అయితే ఉపశమనం కలుగుతోంది. కాబట్టి ఇలాంటివన్నీ చేసుకొని అన్ని రకాల రంగాల్లో ఉంటారు వీరును. మనం అనుకున్న రంగాల్లో ముందుకు వెళ్ళడానికి, జాబులు వెసులుబడడానికి చాలా అనుకూలంగా ఉంది. కాబట్టి ఈ యొక్క ప్రయత్నం చేయొచ్చు. జాబ్ కొత్తగా కూడా చూడాలంటే కనుక 15వ తారీఖు తర్వాత సెప్టెంబర్ మాసంలో ప్రయత్నం చేసుకుంటే వారం 10 రోజుల్లోనే కొత్త జాబ్ కూడా వస్తుంది. ఇబ్బంది ఏం లేదు. సింహరాశి వాళ్ళకి ఒకరి దృష్టిలో ఉన్నట్టు శని భగవానుడు కూడా ఇబ్బంది కలిగించలా ఇలాంటి పరిహారం చేసుకున్నట్టే కనుక ఇక వీటితో పాటు మనకి అన్ని రకాల ముందుకెళ్ళాలండి. మరి ఇంకొంచెం బాగుండాలనుకుంటున్నాను నేను. మరి నాకు జరిగినటువంటి హిప్నాటిజం కావచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు, నా పైన అష్టదిబ్బం జరిగింది అనుకుంటున్నాను నేను. నాకెందుకో ఏ పని చేద్దాం ముందుకెళ్ళట్లేదు గురువు గారు, మరి నాకు అర్థం కావట్లేదు అంటారా? ఖచ్చితంగా సురేష్ గారిని సంప్రదించండి. సురేష్ గారిని సంప్రదిస్తే మన సమస్య పరిష్కార మార్గం అవ్వదు అనైతే ఉండదు. ఎలాంటి మీ పైన జరిగిన చెడు వ్యసనమైనా, చెడు క్రియైనా, కిడ్నీ పాడైనా, లివర్ పాడైనా, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, మజిల్స్ పెయిన్, స్టమక్ రిలేటెడ్ గా యూట్రస్ ప్రాబ్లమ్, ఫైబ్రాయిడ్స్, ఇలాంటి ఏ సమస్య ఉన్నా కూడా, ఇలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా, ఆరోగ్య సమస్య మనకు వచ్చింది అంటే మన మీద చెడు జరుగుతుందని అర్థం. ఊరికనే ఆరోగ్య సమస్య రాదు, మన మీద చెడు జరిగితేనే ఆరోగ్య సమస్య పాలవుతుంటది. కాబట్టి గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్నా, ఎసిడిటీ ఉన్నా, ఒబెసిటీ ఉన్నా, ఏదున్నా కూడా సంప్రదించండి. ఇది నిజంగానే శక్తుల ప్రకారంగానో మనమే జయించిన క్రియ కాదు అనుకుంటే అప్పుడు హాస్పిటల్కి వెళ్ళండి. మొదటిగా సంప్రదించవలసింది సురేష్ గారిని. సురేష్ గారి ఇది ఆరోగ్య సమస్య అంటే అప్పుడు హాస్పిటల్కి వెళ్ళండి. లేదు ఇది శక్తుల ద్వారా వచ్చింది, మీ చేతబడి జరిగింది కాబట్టి హిప్నాటిజం వచ్చిందంటే అది నేను క్లియర్ చేస్తాం. కిడ్నీ కాదు, క్యాన్సర్ కూడా క్యాన్సర్ చేసేటువంటి క్యాన్సర్ కూడా తగ్గేటువంటి యోచన మన దగ్గర ఉంది. ఎలాంటి మందు లేదు, మాకు లేదు. మంత్రము, తంత్రము, యజ్ఞము, యాగము, హోమము, జపము, దీనితోనే అగ్నిహోత్రంతో మనం చేసేటువంటి ప్రక్రియ ఉంటుంది. ఖచ్చితంగా చేసి చూపిస్తాము. అది అయితే ఆరోగ్య సమస్య అయితే మాత్రం మనం ఏం చేయలేం. ఆరోగ్య సమస్య కాకుండా ఉంది, ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా తగ్గించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మరి రావడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అని మరొకటి, ప్రజలకి ఎన్నో రకాల బాధలు ఉంటాయి, ఎన్నో రకాల చేసుకోవాలని చేయలేకపోవటం, గోల్స్ ఉంటాయి, రీచ్ అవ్వలేరు. తల్లిదండ్రులకి పిల్లలకి పెళ్లి చేయాలంటే ఈ రోజుల్లో కూడా అండి కలియుగం ఇంత ఉంది,
మనకు స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయిపోతా ఉంది, కానీ ఇంకా కూడా పేదవారు ఉన్నారు మన భారతదేశంలో. టాలెంట్ ఉండి ఏం చేయలేని పక్షాన్ని బాధతో ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఉపాధి కింద నాకు మళ్ళీ తిరిగి ఇచ్చేటువంటి అవసరం లేదు. నేను ఎవరికి బినామీని కాదు, నాకు మళ్ళీ ఎవరు కూడా రుసుము ఇచ్చేది అవసరం లేదు, నేను ఎవరికి అప్పు ఇచ్చేదానికి లేదు, నేను ఏ బ్యాంక్ నుంచి కాదు, ఏ బినామీని కాదు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఒక నినాదం చెప్తా ఉన్నా, ఈ సెప్టెంబర్ మాసంలో ఎవరైనా సరే పేరుని నమోదు చేసుకోండి. ఒక వ్యక్తికి ఒక్క రోజులో కోటీశ్వరుని చేసేటువంటి ఆలోచన ప్రతిపాదనే కాకుండా డబ్బులు కూడా వచ్చేటువంటి ప్రయత్నం అయితే ఉన్నది. మన వాళ్ళు వచ్చి వెరిఫికేషన్ చేసుకుంటారు. మీరు దానికి అర్హులు అయితే కనుక ఖచ్చితంగా మిమ్మల్ని కోటీశ్వరుని చేసేటువంటి పూచి నేను తీసుకుంటాను. మీకున్నటువంటి దానికి నాకు మరలా తిరిగిచ్చేటువంటి అవసరం కూడా ఉండదు. కాబట్టి అలాగే ఎవరికైనా కావాలి అనుకుంటారా, ఆ గోల్స్ రీచ్ అవ్వాలనుకుంటారా, మీరు ఇంకొక 10 మందికి అలా కోటీశ్వరుని చేయాలనుకుంటారా, ఖచ్చితంగా సంప్రదించండి. దానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు సిద్ధంగా ఉన్నారంటే కనుక ఎలాంటి పెట్టుబడులు లేకుండా సంపాదించేటువంటి మార్గాలు ఉన్నాయి, మనం చూపించడానికి ఉంది. ఒక్క రోజులో కోటీశ్వరుని చేసేటువంటి ప్రయత్నం అయితే మాత్రం మనం కలిసినట్టుగా పనిచేద్దాము. ఇలానే రెమెడీస్ కోసమైనా, పరిహారాల కోసమైనా, ఎలాంటి విపత్తులు ఉన్నా కూడా సురేష్ గారికి ఫోన్ చేస్తే ఇది కాదు అనేది అయితే ఉండదు, ప్రయత్నం చేయొచ్చు. అలానే వినాయక స్వామి వారికి పరిహారం చేసుకుంటూ ఈ సింహరాశి వారు అయితే కనుక ఆరెంజ్ కలరు, టమాటో కలరు, రెడ్ కలరు, ఈ 2-3 కలర్లు కూడా బాగుంటాయి. అలానే 5, 7 ఈ 2 నెంబర్ కూడా అద్భుతంగా ఉంటాయి. ఉదయించే సూర్యుడికి సూర్య నమస్కారాలు చేయండి. ఉదయించే సూర్యుడికి నీళ్లు ఆర్జనివ్వండి. దాంతోపాటు వీరికి దక్షిణము, తూర్పు ఈ 2 దిశల ప్రయాణం కూడా అద్భుతంగా ఉంటుంది. ఓవరాల్ గా సెప్టెంబర్ మాసంలో ఈ రాశి వాళ్ళందరికీ ఎలాంటి శుభవార్తలు ఉన్నాయి, ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.